హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీలత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, జేజీఆర్ హాస్పిటల్. చాలా మంది పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తుంది అని చెప్పి వరీ అవుతూ వస్తూ ఉంటారండి. చాలా మందికి ఈ స్పాటింగ్ పీవీ అనేది 1 or 2 days లోనే తగ్గిపోతుంది. సో ఇంటర్మెన్షనల్ బ్లీడింగ్ అనేది ఎందుకు అవుతుంది అనేది ఈరోజు రీజన్స్ తెలుసుకుందామండి. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఓవలేషన్ టైంలో బ్లీడింగ్ అవ్వడం, ఓవలేటరీ బ్లీడింగ్ అని అంటారు. సో దీంట్లో ఏంటంటే మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొంతమందికి కొంచెం బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది, దాంతో పాటు కొంతమందికి పెయిన్ కూడా వస్తుంది. బట్ అది 1 or 2 days ఉంటుంది. 1 pad కూడా ఫిల్ అవ్వనంత తక్కువగా అవుతుంది. ఇలా అయితే మనకి కంగారు పడాల్సిన అవసరం లేదండి. అది మనకి ఓవలేషన్ జరుగుతుందని మాత్రమే ఇండికేషన్. నెక్స్ట్ కొంతమందికి మధ్య మధ్యలో పీరియడ్ తో సంబంధం లేకుండా పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఒక రీజన్ అయి ఉంటుందండి. హార్మోనల్ ఇంబాలెన్స్ లో మెయిన్ గా PCOS అనేది అండ్ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా స్పాటింగ్ పీవీ అనేది వస్తుంది. కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల, హార్మోనల్ ఇంబాలెన్స్ అవడం వల్ల కూడా స్పాటింగ్ పీవీ అనేది ఉంటుంది. కొంతమందికి మధ్య మధ్యలో కనిపిస్తూ అండ్ హస్బెండ్ తో ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత కూడా మనకి బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని పోస్ట్ కైనటల్ బ్లీడింగ్ అని అంటారు. ఇది కొంచెం వరిసమ్ ఇష్యూ అండి. దీంట్లో మెయిన్ రీజన్స్ ఏముంటాయి అంటే సర్వైకల్ పాలిప్ వలన మనకి బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఎండోమెట్రియల్ పాలిప్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్ వల్ల కానీ మనకి పోస్ట్ కైనటల్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎల్ఎల్ఈ పేషెంట్స్ లో మనకి మెనోపాజ్ అయిపోయిన తర్వాత స్పాటింగ్ అది కనిపిస్తుంది అని అంటే మనం ఖచ్చితంగా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్ కానీ రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్న వాళ్ళకి పీరియడ్ కొంచెం మిస్ అయిన తర్వాత మళ్ళీ మనకి స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుందంటే అది మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ లాగా కన్సిడర్ చేస్తాం. మనకి ఎప్పుడైనా స్పాటింగ్ పీవీ అనేది ఎక్కువ డేస్ ఉంటుంది అని అంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళు ప్రాపర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ లైక్ పెల్విక్ ఎగ్జామినేషన్ అది చేసి రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ అవసరమైతే స్కాన్స్ కూడా చేయిస్తారు. క్యాన్సర్స్ లాగా ఏమైనా సస్పెక్ట్ చేస్తే సర్వైకల్ ఏరియాలో నుంచి పాప్స్మియర్ అండ్ ఎండోమెట్రియల్ టిష్యూ కోసం ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేసుకొని కాజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.